ప్రియమైన దేవుని వల్ల కూడి వచ్చిన మీకు ప్రభు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. మనం గత వారం మరి పౌలు గారి యొక్క ప్రయాణం గురించి మనం మాట్లాడుకున్నాము. పౌలు గారు సువార్త చేస్తున్న సమయంలో యెరూషలేముకు వస్తాడు. ఈ యెరూషలేముకు వచ్చినప్పుడు పౌలు గారిని బంధించేస్తారు అన్నమాట. ఆయన ముందుగానే చెబుతాడు తనకి ఏమి సంభవించబోతుందో పౌలు గారు ముందే సంఘస్థులకు తెలియజేసినట్టుగా మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. ఒకసారి అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము ఒకసారి మనం చూద్దామండి. 20వ అధ్యాయము 19వ వచనం నుంచి మనం చూద్దాం. ఏమండి, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 19వ వచనంలో చూడండి. యూదుల కుట్ర వలన నాకు శోధనలు సంభవించినాను, కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయ భావముతో నేను ఎలాగూ ప్రభువును సేవించుచుంటినో మీకే తెలియను, మరియు ప్రయోజనకరమైనది ఏది నేను దాచుకొనక బహిరంగంగాను ఇంటింటను మీకు తెలియజేయచ్చు, బోధించుచు దేవుని ఎదుట వారు మనసు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలెనని యూదులకును గ్రీకు దేశస్థులకును ఎలాగూ సాక్ష్యం ఇచ్చుతుంటినో ఇదంతా మీకు తెలియను. ఇదిగో నేనిప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడినై యెరూషలేముకు వెలుచున్నాను. అక్కడ నాకేమి సంభవించునో తెలియను, కానీ బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉండేవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములను నాకు సాక్ష్యం ఇస్తున్నాడని తెలియజేశాడండి. అపోస్తులైన పౌలు గారు ఎక్కడ బంధించబడుతున్నాడు, ఎందు నిమిత్తం బంధించబడబోతున్నాడు, బంధించితే జరగబోయే ఆ విషయాన్ని అంతటిని ముందుగానే ఇక్కడ తెలియజేస్తున్నాడు. నిజంగా ప్రేమ దేవుని వాళ్ళరా యేసుక్రీస్తు గురించి తెలియజేయటం అనేది అది గొప్ప సంగతి. అది తెలియజేస్తున్న సమయంలో కొంతమందికి సహించుకోలేక యేసుక్రీస్తును ప్రకటించితే కొంతమంది సహించుకోలేని వారు ఉంటారు. కానీ బైబిల్ చెప్పినా కానీ, దేవుని గురించి చెప్పినా కానీ, యేసుక్రీస్తు గురించి కానీ, ఏమంటే మనం ఏదైనా ప్రకటించినట్లుగా మనం చేస్తే సహించుకోలేని కొంతమంది మరి దేవుడి పైన కానీ క్రైస్తవుల పైన కానీ విరుచుకుపడటం మనం చూస్తూ ఉన్నాం. ఆనాడు అపోస్తలుడైన పౌలు గారు యేసుక్రీస్తు గురించి వాక్యాన్ని ప్రకటిస్తుంటే తన వాళ్ళైన వారే యూదులే అతని పైన కుట్ర పన్ని అతని ఎలాగైనా చంపాలి, లేకుండా చేయాలి, ఇతను లేకుండా చూస్తే ఇంకా యేసుక్రీస్తునే ప్రకటించేవాడు ఎవడు ఉండడని వారి యొక్క ఉద్దేశం. ఈరోజు కూడా చాలామంది ప్రతి క్రైస్తవుని లేకుండా చేస్తే మరి యేసుక్రీస్తుని లేదా సువార్తను ప్రకటించకుండా ఆపొచ్చు అని ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రియమైన దేవుని వారారా, ఆ రోజు సువార్తను అడ్డగించిన వాళ్ళు ఎందరో ఉన్నా కానీ సువార్త మాత్రం ఎక్కడ కూడా ఆగలేదు. అపోస్తులైన పౌలు గారిని చెరసాలలో వేసినా కానీ సువార్త ఆగిందా? ఆగలేదు. సువార్తను చెరసాలలో కూడా ప్రకటించినట్లుగా మనకి తెలుసు. ఏమండి, అలాగనే మొదటి శతాబ్దంలో పేతురు గారి ద్వారాగా సంఘం అనేది నిర్మించబడింది. అలాంటి పేతురు గారిని కూడా చెరసాలలో పెట్టిన సువార్త ఏమైనా ఆగిందా అంటే ఆగలేదు. ప్రియమైన దేవుని వలన సువార్తను ఆపటం అనేది అది ఎవరి తరము కాదు. నువ్వు ఎంతమంది క్రైస్తవులను చంపినా, వారిని లేకుండా చేయాలని చూసినా, బైబిల్ని కాల్చినా కానీ క్రైస్తవం అనేది ఎప్పటికీ అది ఆగదన్న విషయాన్ని కొంతమందిని తెలుసుకోవాలి. చూడండి, ఒకసారి మనం చూద్దాము ఏం జరిగిందో. మనం పోయిన వారం చదువుకున్నాం కదా, 27వ అధ్యాయములో అపోస్తుల కార్యములు 27వ అధ్యాయములో ఏం జరుగుతుందో మనం చదివాం కదా. ఒకసారి 10వ వచనం నుంచి చూద్దాం. 10 కానీ 11వ వచనం.
అప్పుడు పౌలు, అయ్యలారా, ఈ ప్రయాణం వలన సరుకులను ఓడకును మాత్రమే కాక మన ప్రాణములు కూడా హానియు బహు నష్టమును కలుగునట్లు నాకు తోచుతున్నదని చెప్పి వారిని హెచ్చరించెను. అయినను శతాధిపతి పౌలు చెప్పింది నమ్మక నావికుడును ఓడ యజమానును చెప్పినే నమ్ముచున్నారు. ఏమంటే ఒక దైవ సేవకుడుగా వాళ్ళతో ప్రయాణం చేస్తున్నాడు. అయితే సముద్రంలో ఒక ప్రమాదం అనేది జరగబోతుందని ఒక దైవ సేవకుడు చెప్పినప్పుడు నమ్మాలి కదండి. ఏమంటే ఇప్పుడు మన దైవ సేవకుడు జయశాల పీడి సుందరరావు గారు అదే చెబుతున్నాడు. ఎన్నో భూకంపాలు వస్తున్నాయి, ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి, ఎన్నో వ్యాధులు వస్తున్నాయి, ఎన్నో జరుగుతున్నవి. దీనికి కారణం మనుషులైన మనమే. దయచేసి దేవుని మాటలు వినండి, నమ్ముకోండి, దేవుని కొరకు మారండి అని చెప్తే ఎవడన్నా నమ్ముతున్నాడా? ఏమండి ఆ రోజు అపోస్తులైన పౌలు గారు ఓడలో ప్రయాణిస్తున్న సమయంలో ఒక శతాధిపతి, ఒక రాజు అనుకోండి లేదా ఒక అధికారి అనుకోండి, అతనికి చెప్తున్నప్పుడు అతను వినాలి కదండి. కానీ అతడు వినలేదు. ఎవరు చెప్తే వింటున్నాడు? ఓడ నడిపే నాయకుడు. ఏమండి అంటే ఒక సాదా సీదా మనిషి చెప్పిన మాటలే వింటున్నాడు, కానీ సాక్షాత్తు దేవుడే నియమించుకున్న ఒక దైవ సేవకుడు చెప్తున్న మాటలు మనం ఎందుకు వినకూడదు అన్న ఆలోచన అతనికి లేదండి. ఏమండి అయితే అతను చెప్పిన మాటలు వినలేనప్పుడు ఏం జరిగింది అక్కడ? చదవండి 12వ వచనం. మరియు శీతాకాలము గడుపుటకు ఆ రేవు అనుకూలమైనది కానందున అక్కడ నుండి బయలుదేరి ఒకవేళ శక్యమైతే ఫిలిప్సుకునకును చేరి అక్కడ శీతము గడపవలెనని ఎక్కువ మంది ఆలోచన చెప్పిరి. అది నైరుతి వాయువు దిక్కుల తట్టునున్న కేతురవై ఉన్నది. మరియు దక్షిణపు గాలి మెల్లగా విసురుచుండగా వారు తమ ఆలోచన సమకూడదని తలంచి లంగరెత్తి కేతు ధరిన ఓడ నడిపించారు. ఏమంటే ఇక్కడ గాలి అనేది దక్షిణపు గాలి మెల్లగా విసురుతున్న వల్ల ఆ లంగర అంటారు. అంటే ఈ ఓడకి కొన్ని తాడులతో కట్టుకునే ఉంటాయి అనమాట. అంటే ఆఫ్ చేసినప్పుడు తాళ్ళు కడతారు కదండి, కొన్ని తాళ్ళతోనూ లేదా ఒక సువ్వలాగా ఉంటుంది అనమాట, దాన్ని లంగర్ అంటారు. వాటిని బట్టి సహాయంతోనే ఆ పొడవను ఆపుకోగలగలదండి, లేకపోతే అది ఆగదు. అది ఏదైనా అలలు వచ్చినప్పుడు కానీ గాలి వచ్చినప్పుడు కానీ ఆ పొడవకి లేదా ఓడకి ఏది కట్టకుండా అనుకో అది కొట్టుకొని పోయింది, ఒత్తదైనా కానీ వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది అది. కాబట్టి దాన్ని పోకుండా ఉండాలంటే దానికి ఒక లంగర టైప్ ఇట్లా ఉంటుంది అనమాట. దాన్ని ఇట్లా బయట వేసి దాన్ని కట్టివనుకోండి, ఆ పొడవ ఎటు కదలదు అనమాట. ఈ సమయంలో ఏం జరుగుతుందంట? చదువు 13వ వచనం. మరియు తమ ఆలోచనను సమకూడదని తలంచి లంగరెత్తి నడిపించిరి. కొంచెం సేపైన తర్వాత ఉరుకులోను పెనుగాలి, ఉరుకులోను అనే పెనుగాలి చూసారా అండి? పెనుగాలి పేరు ఒక పేరు పెట్టుకున్నారు. ఏమండి గాలి పేరు ఏంటిది? అది ఉరుకులోను అని. ఈ మధ్య కూడా మనం విన్నాం కదండి, పెద్ద పెద్ద గాలి వచ్చినప్పుడు ఏం పెట్టారు? కత్తిరినాను అని, ఇంకా చాలా రకాల పేర్లు అవి అప్పట్లోనే పెట్టుకున్నారు. ఇప్పుడే కాదు, చూడండి బైబిల్ ఎంత గొప్ప గ్రంథమో చాలా మందికి అర్థం కావట్లేదు. బైబిల్లో ఉన్న మాటలు నిజంగా మనం పాటించగలిగితే, తెలుసుకోగలిగితే ప్రతి దానికి పేరు ఎప్పుడు వచ్చిందో మనకు అర్థమవుతుందండి. ఏమండి గాలికి పేరు ఎవరు పెట్టారండి? చూసారండి, బైబిల్ అని మనకు అర్థమవుతుంది కదా. మరి ఈరోజు శాస్త్రవేత్తలు కనుక్కొని వాటికి ఏదో పేర్లు పెట్టుకుంటున్నారు, కానీ అది అంతకుముందే పేర్లు పెట్టుకోవడం మనం చూస్తున్నామండి. ఇంకేమంటున్నాడు? 15వ వచనం. దానిలో ఓడ చిక్కుకొని గాలికి ఎదురు నడవలేక పోయినందున ఎదురు నడిపించడం మాని గాలికి కొట్టుకొని పోయారంట. చూసారండి, అందులో ఎవరున్నారు? మనం చదువుకుంటున్న విషయం ఏంటంటే అపోస్తలుడైన పౌలు గారు ఉన్నారు. పౌలు గారిని బంధించి యెరూషలేముకు తీసుకుపో, అది మన
రోమాకి తీసుకుపోతున్నారు. యెరూషలేములో బంధించి రోమా పట్టణానికి తీసుకుపోతున్నారు. ఈ తీసుకుపోతున్న సమయంలో ఈ సముద్రంలో జరుగుతున్న ఈ తత్వం అంతా, ఈ వితంతా అంతా మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము. ఆయన ఎంతగా శ్రమించి దేవుని కోసం ప్రయాణం చేశాడు అనేది మనం కావాల్సిన విషయాన్ని మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. ప్రియమైన దేవుని వలన ఏం జరిగిందంటే 16వ వచనం, ఆ తర్వాత కౌద అనబడిన ఒక చిన్న ద్వీపము చాటున దాన్ని నడిపగా పడవను భద్రపరచుటకు బహు కష్టతరమాయను. దాన్ని పైకెత్తి కట్టిన తర్వాత ఆ త్రాళ్ళు మొదలైనవి తీసుకొని ఓడ చుట్టూ బిగించి కట్టిరి. మరియు సూర్తిస్తాను ఇసుక తిప్ప మీద పడుతుమేమో అని భయపడి ఓడ చేపలు చూశారండి. అపోస్తులైన పౌలు గారు ఒక దైవ సేవకుడు ముందే చెప్పిండు, మనం పోవడం చాలా కష్టమైంది, నా మాట ఏంటంటే వెళ్ళ. ఇప్పుడు ఒక్కొక్కటి వస్తువులు ఉంటాయి కదండి, ఓడలో ఎన్నో రకాలైన సామాగ్రిలు పడతాయి అన్నమాట. అందులో ఆ సామాగ్రి అన్నింటినీ వేసుకుని పోవాలి. అందులో సామాగ్రే కదండి, దగ్గరే ఎంతమంది ఉన్నారంటే అందులో 270 మందిని పెట్టారండి. అందులో ఆ ఓడలో ఎంతమంది? 200. చూడండి ఒకసారి 36వ వచనంలో 36. అప్పుడు అందరూ ధైర్యం తెచ్చుకొని ఆహారం పుచ్చుకొని ఓడలో ఉన్న మేమందరము 276 మంది పట్టారు. అందులో ఈ మనుషులే కాకుండా ఇందులో ఏమన్నాయంట, సరుకులు ఉన్నాయి. ఏమంటే ఇక్కడ చదువుతున్నాం మనం, ఇదే 18వ వచనంలో. ఏమంటే చిన్నగా ఏం పడేశారు, చేపలు దించి కొట్టుకొని పోనిచ్చారు. మిక్కిలి పెద్ద గాలి కొట్టినందున మరునాడు సరుకులు పారవేశారు. ఆ తర్వాతకి 19వ వచనం, సామాగ్రి 3వ దినమందు తమ చేతులారా ఓడ సామాగ్రిని పారవేసిరి. కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకుందామని ఆశ బొత్తిగా లేదంట. అంటే నిజంగా అక్కడంట చీకటి పడిందంట. సముద్రంలో చీకటి ఉంటే ఎలా ఉంటుందండి? ఎప్పుడైనా చూసారా మీరు? సముద్రం ప్రయాణం మనం చేయకపోయినా కానీ ఒకసారి మన టీవీలు ఉంటాయి కదా, మీ అందరికి టీవీలు ఉన్నాయి కదా, అల్లో ఒకసారి పెట్టుకొని చూడండి. చీకటిగా ఉన్నప్పుడు ఆ సముద్రం ఎలా ఉంటుందో అలలు వచ్చినప్పుడు చూడండి ఒకసారి ఆ భయంకరమైన దృశ్యాలను. నిజంగా మనమైతే అసలు భయపడిపోతామండి. ఏమండి, మామూలుగా టీవీలో చూస్తేనే భయపడిపోతాం. అదే సముద్రంలో ఉంటే రియల్ లైఫ్లో మనం కనుక సముద్రంలో ప్రయాణం చేస్తే ఏమండి, ఒక్కసారి గాలి ఇలా వస్తుంటే ఏమంటే చీకటిగా ఉందనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి ఆ పరిస్థితి. నిజంగా మనమైతే ప్రయాణం చేయలేస్తామండి. కానీ అపోస్తులైన పౌలు గారు చూడండి, సేవ నిమిత్తం ఆయన బంధింపబడి మరి రోమా సామ్రాజ్యానికి వెళుతుంటే ఆ పరిస్థితి ఎలా ఉంటుందండి? అసలు మేము బతుకుతామా, మేము బతికి బట్ట కట్టుతామన్నా ఆ యొక్క ఆలోచనే లేదంట వాళ్ళకి. ఏమండి, తమ ప్రాణాలకి అంత హాని పొంచి ఉందని చెబుతున్నాడు అపోస్తులైన పౌలు గారు. ఇంకేమంటున్నాడు చూడాలి. 20వ వచనం, 21. పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకుందామనే ఆశ, అసలు ఆశే లేదంట. బొత్తిగా అసలు బతుకుతామన్న ఆశే లేకుండా పోయిందంట. అంటే చూసారండి ప్రియమైన దేవుని వలన దేవుని కోసం తన ప్రాణాన్ని ఎలా పణంగా పెట్టడానికైనా సిద్ధపడ్డ వ్యక్తి ఎవరు? అపోస్తులైన పౌలు గారు. ఈరోజు మన ప్రాణాన్ని దేవుని కోసం మనం పణంగా పెట్టగలుగుతామా? అందుకని ఇందాక మన డాడీ గారు చెప్పారు, బ్రతుకుట క్రీస్తు చావైతే లాభము అన్నాడు. ఈరోజు ఎంతమంది సేవకులు దేవుని కొరకు తమ ప్రాణాలను త్యాగం చేయగలుగుతున్నారు? మరి మనం త్యాగం చేయగలుగుతున్నామా దేవుని కోసం అంటే? లేదని చెప్పాలి. దేవుని కొరకు మన ప్రాణాలతో సహా పెట్టగలిగితే మనం నిత్య జీవాన్ని పొందుకోగలుగుతామండి. చూడండి ఇంకా అన్నాడు, వారు బహుకాలము భోజనం లేక ఉన్నందున పౌలు వారి మధ్యన నిలిచి, అయ్యలారా మీరు నా మాట ఎప్పటికైనా వినండి, కేదు నుండి బయలుదేరాక ఉండవలసి ఉన్నది.
చదువు. అప్పుడు కేతు నుండి బయలుదేరికే ఉండవలసినది. అప్పుడు 22 హానియో నష్టము కలగకపోయాను. ఇప్పుడైనను ధైర్యం తెచ్చుకొనుడి, మిమ్మల్ని వేడుకొచ్చున్నాను. వాడికే కానీ మీలో ఎవరి ప్రాణమునకు హాని కలగదు. నేను ఎవడి వాడునో ఎవరిని సేవించుతునో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా ఎదుట నిలిచి, పౌలా భయపడకము, నీవు కైసరు ఎదుట నిలవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా ఓడల ప్రయాణమై పోవచ్చున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పిను. కాబట్టి అయ్యలారా ధైర్యం తెచ్చుకోండి, నాతో దూత చెప్పిన ప్రకారం జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను. అయినను మనం కొట్టుకొని పోయి ఏదైనా ఒక దీపం మీద పడవలసి ఉన్నదని చెప్పాను. చూసారా అండి ప్రియమైన దేవుని అన్నారా, వారు ఉన్న ఆ ఆందోళన పరిస్థితిలో మరి దేవుడే పంపించి వాళ్ళు ఓదార్చి మాటలు తెలియజేశాడు. నిజంగా అండి మనకు వస్తున్న కష్టాలలో ఒక్కోసారి దేవుని సేవకుల ద్వారాగా దేవుని యొక్క మాటలను తెలియజేసి మనల్ని ఓదార్చుతున్న మాటలు మనం వింటున్నా లేదండి. నిజంగా కొన్ని కష్టాలు వచ్చినప్పుడు ఏమండి ఒక్కొక్క సేవకుడు ప్రసంగించుతున్న సమయంలో ఆ మాటలు వింటుంటే మనకి ఓదార్పు కలుగుతుంది. అలాగనే పౌలు గారు ప్రయాణం చేస్తున్న సమయంలో మరి వాళ్ళకి సువార్త ఏమి ఉండదు కదండి. ఆ సమయంలో వారిని వచ్చి మరలా ప్రత్యేకంగా సువార్త చెప్పి ఓదార్చి మాటలు ఉంటాయంటే ఉండవు. కాబట్టి దేవుని దూత డైరెక్టర్కి వచ్చి వాళ్ళని ఓదార్చుతున్నట్టుగా అపోస్తులైన పౌలు గారికి తెలియజేసినప్పుడు ఆ పౌలు గారు కూడా మరి శతాధిపతికి కానీ మిగతా వారికి ఆ దేవుని యొక్క మాటలను తెలియజేస్తూ వాళ్ళని ఓదార్చుతున్నారు. మనకేం కాదు, మీరు భయపడమాకండి, మన ప్రాణాలకు ఏ హాని కలగదు, దేవుని దూత డైరెక్టర్ వచ్చి మనకి చెబుతుంది కాబట్టి మీరు ఏ హాని కలగదు, కాబట్టి నా మాట వినండి అని వారిని ధైర్యపరిచి కాబట్టి మరి ఓడను ముందుకు కొనసాగిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి ఇంకేమంటున్నా 27వ వచనం 14వ రాత్రి వచ్చినప్పుడు మేము ఆంద్రియా సముద్రములో ఇటు అటు కొట్టుకొని పోచుండగా అర్ధరాత్రి వేళ వాడవారు ఏదో ఒక దేశం దగ్గర పడుచున్నదాన్ని ఊహించి బూడిద వేసి చూచి ఇది 20 మూరలు లోతు ఉన్నదని తెలుసుకున్నారంట. బూడిద వేసి లోతును కూడా తెలుసుకోవచ్చా అండి? మరి అక్కడ అదే కదా ఏర్పడుతుంది కదా మనకి. ఏమంటున్నాడు అక్కడ? బుడుదు అంటే ఏదో ఒక కర్రతో టెస్టింగ్ చేస్తున్నారు. బుడుగట్టింది, సారీ అండి, బుడుగు అనమాట. అంటే కర్రతో పొడిచి దాని యొక్క లోతుని తెలుసుకుంటున్నారు. అంటే మనం కూడా చూడండి, ఒక్కోసారి నెలలో ప్రయాణం చేసినప్పుడు కర్రను ఎటు కుచ్చి చూస్తే ఎంత లోతుందో మనకు అర్థమైంది కదా. అంటే అదే వాళ్ళు కూడా ఆ యొక్క కర్రను ఆ బుడుగులంటే ముంచినప్పుడు ఎంత లోతు పోతుంది, ఇది ఎంత లోతు ఉంది అనేది వాళ్ళు టెస్టింగ్తో తెలుసుకుంటున్నారు. అంటే దీనిని బట్టి ఒడ్డున పడిపోయే అవకాశం ఉంది, ఇంత లోతు ఉంది, మనం అంత లోతు ప్రయాణం చేస్తే ఆ లోతును బట్టి మనం ఒడ్డున బయటపడిపోతాం అనేది వాళ్ళు తెలుసుకుంటున్నారు. ఇంకేమంటున్నాడు చదవండి 28వ వచనం. మరలా బుడుదు వేసి చూచి అప్పుడు రాత్రి పడుదునేమని బడిపడి వారు ఓడ అమరమారున కాచుకొని ఉండి అయితే ఓడవారు ఓడ విడిచి పారిపోవాలని చూచి తాము అభినాలో నుండి లంగరులు వెయ్యిపోనట్లుగా సముద్రములో పడవ దింపివేశారు. అందుకు పౌలు మీరు ఓడలో మీరు ఉంటేనే కానీ మీరు తప్పించుకోలేరని శతాధిపతితోనూ సైనికులతోనూ చెప్పారు. వెంటనే సైనికులు పడవతాలు కోసి దాన్ని పట్టుకొని పోనిచ్చిరి. తెల్లవార్చునుగా పౌలు 14వ దీపము నుండి 14 దినముల నుండి మీరేమీ పుచ్చుకొనక
ఉపవాసముతో కనిపెట్టుకొని ఉన్నారు గనుక ఆహారం పుచ్చుకొనుడని మిమ్మల్ని వేడుకొంచున్నాను. ఇది మీ ప్రాణ రక్షణకు సహాయమగును. మీలో ఎవరి తల నుండి ఒక్క వెంట్రుకైనను నశింపదని చెప్పుచు ఆహారం పుచ్చుకొనుడని అందరినీ బతిమాలుకున్నాడు. చూసారండి, ఇదే మాట యేసు ప్రభువు చెప్పారండి. ఏమండి, మీ తల వెంట్రుకలు ఒక్కటైనను నశించిపోదనే మాట మరి యేసు ప్రభువు మత్తయి సువార్తను మనం చూస్తామండి. ఏమండి, ఎక్కడది? మత్తయి సువార్త 10వ అధ్యాయంలో. ఏమండి, 10వ అధ్యాయం లేదన్నా? ఒకసారి చూడండి. మత్తయి సువార్త అక్కడేనా? యేసు ప్రభువు కూడా మీ తల వెంట్రుకలు ఒక్కటైనను నశించిపోదనే మాట ఒకసారి 6వ అధ్యాయము 36వ వచనంలో చెబుతున్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 36వ వచనంలో చదువు. 5:36 చిన్న 5:36. నీ తలతోడని ఒట్టు పెట్టుకోవద్దు, నీవు ఒక వెంట్రుకైనను తెలుపుగా గాని నలుపుగా గాని చేయలేవు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండవలెను. వీటికి మించినది దుష్టు నుండి పుట్టినది. ఏమంటే నలుపు వెంట్రుకలు తెలుపుగా కానీ చేయలేవు, తెలుపు వెంట్రుకలు నలుపులా చేయలేవు అని ఒక మాట చెబుతారు. ఇంకొక చోట ఏమంటే మీ తల వెంట్రుకలు ఒక్కటైనను రాలదు, మీ తండ్రి సెలవైతేనే కానీ అవి జరగవని చెబుతాడు. అలాగనే అపోస్తులైన పౌలు గారు కూడా మీ తల వెంట్రుకల్లో కూడా రాలేదంటే మీలో ఒక్కడికి కూడా ఏమీ కూడా జరగదు అని పౌలు గారు చెబుతున్నాడు, ధైర్యపరుచుతున్నారు వాళ్ళని. అంటే ఓడ సముద్రంలో నడుపుతున్న సమయంలో ఎట్నుంచి ఏ గాలి వచ్చి ఆ పడవను ముంచేసిద్దో అనే భయం ఆందోళన అనేది ప్రతి ఒక్కరికి, అందులో ప్రయాణిస్తున్న ప్రతి ఒక్కరికి ఉంటుంది కదండి. అంటే పౌలు గారు ధైర్యపరుస్తున్నారు. 14 రోజుల దాకా ఏమీ తినని పరిస్థితి. అంటే ఒక్కరోజు తినకపోతే మనం ఎలా ఉంటామండి? నీరసించిపోతామా లేదా? ఒక్క పూట తినకపోతే మన కడుపులో ఎలా ఉంటుందండి? ఎప్పుడు ప్రార్థన అయిపోయిందా, ఎప్పుడు అయ్యగారు ముగించుతాడా, మరి ఎప్పుడు మన పోయి ఇంటికి మంచిగా ఆహారం తిని పడుకుందామా అని ఆలోచించే వాళ్ళు చాలామంది ఉన్నారా లేదండి? ఉన్నారు. ఏమండి, 1 గంట ప్రసంగం, ఏమండి అవునా కదా, మధ్యాహ్నం కూడా 1 గంట ప్రసంగం ఎక్కువ అయిపోయింది అనుకోండి, ఏమనిపిస్తుంది? ఎప్పుడు మిగిస్తాడా బాబు, ఎప్పుడు మనం వెళ్ళిపోదామా, ఎప్పుడు మనం కడుపు నింపుకుందామా అని ఆలోచించే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ప్రియమైన దేవుని వలన 14 రోజుల దాకా ఏమీ తినకోకుండా ఆ సముద్రంలో ప్రయాణం చేస్తుంటే ఎలా ఉంటుందండి? కానీ అపోస్తలుడైన పౌలు గారంట ప్రార్థించి ఒక రొట్టెను వాళ్ళకి ఇచ్చేసరికి వాళ్ళకి ఆకలి తీరిపోయిందంట. అంటే ఒక రొట్టె మొక్కను ప్రార్థన చేసి మీ కడుపు నిండిద్దండి? నిండిద్దా? కానీ చూడండి ప్రియమైన దేవుని వలన మరి దేవుని పైన ఉన్న ఆసక్తి పౌలు గారు వాళ్ళలో కూడా ఆసక్తిని నింపుతూ మనకి ఏం జరగదు అనే ధైర్యాన్ని పరుస్తున్నాడు. ఎక్కడ చదువుతున్నాం మనం? 34వ వచనం. 34వ వచనం చూడండి. 35 చూద్దాం. 35 ఈ మాటలు చెప్పి ఒక రొట్టె పట్టుకొని అందరి ఎదుట దేవునికి కృతజ్ఞతలు చెల్లించి దాన్ని విరిచి తినసాగిను. అప్పుడు అందరూ ధైర్యం తెచ్చుకొని ఆహారం పుచ్చుకునేది. ఓడలో ఉన్న మేమందరము 276 వారు తిని తృప్తి పొందిన తర్వాత గోధుమలను సముద్రంలో పారవేసి ఓడ తెలియజేసినట్ట. అంటే గోధుమలు కూడా తెచ్చిపోతున్నారంట బస్తాలతో. ఏమంటే అక్కడేమో చేపలు చూసాము, సామాగ్రి చూసాము. ఏమండి ఇక్కడేం చూస్తున్నాము? గోధుమలు. అంటే ఓడ ప్రయాణం చేస్తున్న సమయంలో మనుషులే కాదు కొన్ని సరుకులు కూడా ప్రయాణం చేస్తుంటే మనం చూస్తున్నాం. ఏమండి కొన్ని దేశాలలో ఏమంటే మరి ఆయిల్ సప్లై చేయాలంటే దేంట్లో నుంచి తెలుసా? పడవల నుంచేనండి. అందుకనే కొన్ని సినిమాలు చూసారో మీరు చూడలేదో కానీ సముద్ర ప్రయాణాల గురించి కొన్ని సినిమాలు కూడా వచ్చేవి.
వాటిని ఎలా ప్రయాణం చేసి తీసుకుపోతున్నారో, కానీ ఎలాంటి సీక్రెట్ ప్లేస్లో నుంచి మరొక దేశానికి తీసుకుపోవాలంటే ఓడ ప్రయాణంలో నుంచి మాత్రమే తీసుకువెళ్ళాలనండి. నూనె బావిలలో నుంచి కానీ, మన పెట్రోల్ కానీ, డీజిల్ కానీ ఇలా పోవాలంటే సముద్రం నుంచి మాత్రమే పోవాలి. అది పెద్ద పెద్ద షిప్లు అంటారు దాటిని. అప్పుడేమో ఓడలు అంటారు, ఇప్పుడు ఏమంటారు అంటే షిప్లు. వాటిలో నుంచి తీసుకుపోతున్న సమయంలో ఎప్పుడు గాలి వచ్చిందో తెలియదు, ఎప్పుడు మరి తుఫాన్ వచ్చిందో తెలియదు, ఎప్పుడు వర్షం వచ్చిందో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో అవన్నీ ఒడ్డునికి చేర్చబోలేదు అనుకోండి, వాటిని ఒకసారి ఏం చేయాలి తెలుసా, పారబోయాలి, మధ్యలోనే పారబోయాలి, నష్టపోవాలి. అలాంటి సిచ్యువేషన్ అనేది ఆ కాలంలో జరుగుతున్నది అనేది మనం చూస్తున్నాం. చూడండి 38 వచ్చాం, 38, 39 చూద్దాం. ఉదయమైనప్పుడు అది ఏ దేశమో వారు గుర్తుపట్టలేదు, కానీ దరిగల ఒక సముద్రపు పాయాన్ని చూసి సాధ్యమైన ఎడల అందులోనికి ఓడను త్రోయవలెనని ఆలోచించిరి. గనుక లంగరలను త్రాళ్ళు కోసి వాటిని సముద్రంలో విడిచిపెట్టి చెక్కలను కట్లను విప్పి సరిగా దరికి నడిపించిరి. కానీ 2 ప్రవాహములు కలిసిన స్థలమందు చిక్కుకొని ఓడను మెట్ట పట్టించిరి. అందువలన ఉండెను, బద్దలై పోసాగిను. ఖైదీలు ఎవడును ఈదుకొని పారిపోకున్నట్లు వారిని చంపవాలని సైనికుల ఆలోచన పుట్టిన కానీ శతాధిపతి పౌలుని రక్షించాలని ఉద్దేశించి వారి ఆలోచనను చూసారండి. అపోస్తలుడైన పౌలు కానీ ఒక సేవకుడిని చంపాలనే ప్రయత్నం కూడా ఎక్కడ జరుగుతుంది? ఓడలో జరుగుతుంది, ప్రయాణంలో జరుగుతుంది. ఈరోజు చూడండి, ఒక సేవకుడిని చంపితే సువార్త ఆగిపోయిందనే ఆలోచనే కదా తప్ప అది ఎక్కువైపోయింది. సేవకుడు చనిపోతే ఏమైంది? సువార్త ఉన్న కొద్దిగా ప్రబలించితే కానీ అది ఆగటం అనేది జరగదు ప్రియమైన దేవుడు వాళ్ళరా. కానీ ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారి ఓడలో కూడా చంపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటే మరి దాని వెనకాల దేవుని యొక్క ఆధీనం కనుక, దేవుని యొక్క ఆలోచన లేకపోతే అపోస్తలుడైన పౌలు గారు మిగతా పత్రికలు రాసేవాడా, మిగతా సంఘాలు కట్టేవాడేనండి? కట్టేవాడు కాదండి. కానీ చూడండి, దేవుడు వెనవెంట ఉండి నడిపిస్తున్నాడు. ఒక సేవకుడి వెంట దేవుడు ఉంటే ఏమండి చూడండి, ఇక్కడ ఒకసారి 26వ అధ్యాయం చూద్దాం. అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయంలో ఇక్కడ పౌలు గారు చెబుతున్నాడు. చూడండి 19వ వచనం చూడండి ఒకసారి. 19వ వచనం చదవండి. 26వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి ఏం చదువుతున్నారు మీరు? కాబట్టి అగ్రిపు రాజా, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనకు నేను అవిధేను కాక మొదట దమస్కోలోని వారిని, యెరూషలేమును, యూద దేశమంతటను, తర్వాత అన్యజనులకును వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనుషులకు తగిన క్రియలు చేయవలెనని ప్రకటించుచుంది. ఈ హేతు చేత యూదులు దేవాలయాలను పట్టుకొని చంపుటకు ప్రయత్నించేసిరి. అయినను నేను దేవుని వలనైనా సహాయం పొంది నేటి వరకు నిలిచి ఉంటిని. దేవుని సహాయం ఉంటే నువ్వు నిలబడగలుగుతావు. దేవుని సహాయం లేకపోతే మన భూమి మీద ఉండడం. యేసుప్రభు వారు చూడండి 33.5 సంవత్సరాల దాకా ఆయన భూమి మీద బ్రతికాడు. చివరి స్టేజ్లో ఏమంటున్నాడండి యేసుప్రభు? ఒక్క మాట మీకు చూపించి ఈ సమయంలో ముగిస్తారు. దేవుడు మనతో ఉన్నాడు అనడానికి ఒకసారి మనం చూద్దాం. మత్తయి సువార్త చివరిగా చూసుకొని ముగించుకుందాం. ఇక మత్తయి సువార్తలో దేవుడు మనతో ఉన్నాడు అనడానికి ఏమండి ఒకసారి 27వ అధ్యాయము 46వ వచనం చదవండి ఒకసారి. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తా అని బిగ్గరగా కేకవేశాను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచింది అని అర్థం. అంటే
యేసు ప్రభు వారు బ్రతికున్నంత కాలం దేవుడు చేయబట్టుకొని యేసు ప్రభుని నడిపించినట్టుగా మనకి అర్థమవుతుంది. ప్రతి మనిషి వెనకాల దేవుడు కంపల్సరిగా ఉన్నాడు, దేవుడే పట్టుకొని నడిపిస్తున్నాడు. అంటే దేవుడు కనుక చెయ్యి విడిచిపెట్టకపోతే యేసుప్రభు వారు భూమి మీద బ్రతికే అవకాశం ఉంది. అంటే యేసుప్రభు వారి చెయ్యిని దేవుడు విడిచిపెట్టాడు కాబట్టి అక్కడ ఆయన ప్రాణం ఏమైపోయింది, పోయిందా పలదా. కాబట్టి అంతకుముందు దేవుడు పట్టుకున్నాడు కాబట్టి ఎన్నోసార్లు యేసుప్రభుని చంపడానికి ప్రయత్నించారా లేదా యేసుప్రభు వారిని? ఏమండి, ఒకసారి గుట్ట మీద తీసుకుపోయి తోసి చంపాలనుకున్నారు, ఒకసారి రాళ్లతో కొట్టి చంపాలనుకున్నారు, ఒకసారి యెరూషలేము దేవ మందిరంలో పట్టుకోవడానికి వచ్చారు. అంటే ఎన్నిసార్లు చంపడానికి ప్రయత్నించినా కానీ యేసుప్రభు వారిని ఏమంటే ఆయన బ్రతికుందా లేదా? అంటే ప్రతి వ్యక్తి వెనకాల దేవుడు ఉన్నాడు, నిలబడ్డాడు అనేది మనకు అర్థమవుతుంది. యేసుప్రభు వారి వెనకే కాదు, మన వెనక కూడా దేవుడు ఉన్నాడు. ఆయన ఉండబట్టే మనం ఇప్పటివరకు బ్రతికున్నాం. ఆయన లేకపోతే బతికే అవకాశమే లేదు. కాబట్టి